గోపీచంద్‌ది 'సాహసం' అనే మూవీ ఉంటుంది. అందులో సేమ్ డాన్సింగ్ గణపతి స్పూను అక్షరాల ₹5000 భలే అనిపించింది మ్యాజిక్ షో. దీంతో గనక అష్టాచెమ్మా ఆడితే ఎలా ఉంటుందంటారు? ఇందులోంచి మనకి ముత్యాలు దొరుకుతాయి. వుడ్ తో చేసిన మిర్రర్ ఎంత గ్రాండ్ లుక్ ఉందో. చిట్టి హ్యాండ్ బ్యాగ్స్, సారీ హ్యాండ్ బ్యాగ్ కీ చైన్స్, మట్టి వినాయక పాట్, వాటర్ ఫ్లవర్స్ వేసి భలే డెకరేట్ చేశారు. ఇవన్నీ కూడా కిచెన్ లో యూస్ చేసే ఇత్తడి సామానం ఎన్ని ఉన్నాయో. ఎంత మంచి డీటెయిలింగ్ వర్క్ ఉందో ఇయర్ రింగ్ మీద. హాయ్! హలో! వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అలా చిక్‌పేట్ ఎళ్లి షాపింగ్ చేసుకొని వస్తుండగా దారిలో ఈ ఎగ్జిబిషన్ కనిపించింది. మనం ఊరుకుంటామా? వెళ్లి ఒకసారి మొత్తం చూసేయాల్సిందే కదా! ఏంటి నీకు చిక్‌పేట్‌లో షాపింగ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఓపిక ఉందా అనుకుంటున్నారు కదా! నిజం చెప్పాలంటే అంత ఓపిక నాకు కూడా లేదండి. కానీ బయట నుంచి చూడగానే చాలా వెరైటీగా అనిపించింది. అందుకే చాలా క్యూరియాసిటీతో లోపలికెళ్ళాను. అనుకున్నట్టే చాలా వెరైటీ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో, అందుకే వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీరు కూడా ఎప్పటిలాగానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ లవ్ అండ్ సపోర్ట్ ని ఎక్స్‌ప్రెస్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. చిన్ని కన్నయ్యని ఉయ్యాలూపుతుంది చార్విక. అటు ఇటు గంటలు కూడా ఉన్నాయి. ఇక ఆ నందిని చూస్తుంటే గుళ్ళో నందిని చూసినట్టే ఉంది. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్. పూజా రూమ్ లోవి కొన్ని, ఇంకా డెకరేషన్ పర్పస్ పెట్టుకునేవి కొన్ని. నాకైతే ఆ నెమలి చాలా బాగా నచ్చింది. ఉయ్యాలలో ఊగుతున్న గణపతి కూడా చాలా బాగున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవుడి విగ్రహాలు. ఇక పైన అయితే నటరాజస్వామి, ఆంజనేయ స్వామి వేరే లెవెల్ అసలు. నేనిప్పుడు మీకు ఒక యూనిక్ షాప్ ని చూపించబోతున్నాను. ఇందాక షాప్ లో బ్రాస్ ఐటమ్స్ అమ్ముతున్నారు కదా, ఈ షాప్ వాళ్ళైతే బ్రాస్ ఐటమ్స్ ని ఫ్రేమ్ కట్టించి మరీ అమ్మేస్తున్నారు. మీకు నచ్చిన ఐటమ్ ని ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఐడియా అయితే బాగుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ డాన్సింగ్ గణపతి స్పూన్ ఉంది కదా, అది అక్షరాల ₹5000 అంట, ఇంక్లూడింగ్ ఫ్రేమ్ వర్క్. అందరిలోనూ మన ఇల్లు కొంచెం యూనిక్ గా కనిపించాలి అంటే ఆ మాత్రం స్పెండ్ చేయాలి కదా. పెరల్స్, బ్రీడ్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఈయన దగ్గర లేని హారాల కలెక్షన్ అంటూ ఏం లేదు. ఇంకా అన్ని పెట్టేశారు. ఇంకా కనిపించలేదేంట్రా అనుకునే లోపే వచ్చేసింది మన కిచెన్ సామ్రాజ్యానికి కావాల్సిన ఐటమ్స్. 100% నీమ్ వుడ్ తో చేసినవంట. సర్వింగ్ ప్లేట్స్, బౌల్స్, గరిటెలు, కోమ్స్ అన్ని ఉన్నాయి. ఈ హ్యాండ్ వాష్ మాత్రం వుడెన్ది కాదు, నార్మల్ది. మా చార్వి గారిని బాటిల్ చూపించరా అంటే ఏకంగా డెమోనే చూపించేస్తున్నాడు. ఇవన్నీ కూడా లైట్స్. జస్ట్ ప్లగ్ ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఇలా లైట్ ఆన్ అవుతాయి. ఈ పెద్దవన్నీ కూడా 3000 to 5000 రూపీస్ ఆ రేంజ్ లో ఉన్నాయి. చిన్నవైతే 500 to 700 ఆ రేంజ్ లో ఉన్నాయి. బుజ్జి పాలరాతి చెయ్యి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో చెప్పుకొని చూద్దాం. ఇక ఈ పక్కనంతా కూడా ఫర్నిచర్ షాప్. పూర్వం పాత ఇళ్లలో ఉండేవి కదా చెక్క కుర్చీలు, చెక్క పెట్టెలు. ఇక్కడైతే చూడండి చెక్క మిర్రర్ కూడా ఉంది. ఎంత గ్రాండ్ గా ఉందో అసలు. ఆ వెనకాల చూడండి చెక్క బీరువా ఉంది. ఇక్కడేమో చెక్క జ్యువెలరీ బాక్స్ ఉంది. ఈయన ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆయన ప్రొడక్ట్స్ గురించి. నేను చూపిస్తా అంటే నేనే చూపిస్తాను అని లాగేసుకుంటుంది. ఆ షాప్ వాడు చూసాడంటే ఇరిగిపోద్దని గోల పెడతాడు. ఇది వచ్చేసి హెయిర్ క్లిప్. ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను రండి. ఇక్కడ శంఖాలు, గవ్వలు కూడా ఉన్నాయి. ఈ గవ్వ చూడండి ఎంత ఉందో. దీంతో అష్టాచెమ్మ ఆడగలమంటారా? చిన్నప్పుడు బీచ్ ఒడ్డున ఆల్చిప్పలు అని దొరికేవి. అవి దొరికినప్పుడు ఇంటికి తీసుకొచ్చి మిర్రర్స్ ని క్లీన్ చేయడానికి యూస్ చేసేవాళ్ళం. ఇక్కడ మా చేతుల్లో కనిపిస్తుంది కదా అదే. ఇప్పుడు మనం చూడబోయే షాపు ఇలాంటి డోర్ మ్యాట్ కలెక్షన్ షాప్ కాదు. ఇక్కడికి మీరు ఎక్కడ ఎప్పుడు చూసుండరు. క్యాట్, టైగర్, పోలార్ బీర్, అంతే కాదు బటర్ఫ్లై, ఫిష్ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఫిష్, బటర్ఫ్లై, ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. పిక్చర్స్ అయితే చాలా రేర్ గా కనిపిస్తాయి ఇలాంటి కొన్ని పిక్చర్స్. చిట్టి చిట్టి హ్యాండ్ బ్యాగ్స్, సారీ చిట్టి చిట్టి హ్యాండ్ బ్యాగ్ కీ చైన్స్. సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ లానే ఓపెన్ అవుతున్నాయి. లోపల ప్లేస్ కూడా ఉంది. లోపల ఏం పెట్టుకుంటే బాగుంటది అంటారు? హ్యాండ్ బ్యాగ్స్, ఇదొక డైరీ షాపు. ఎన్ని వెరైటీ డైరీస్ ఉన్నాయో అసలు. కొన్ని అయితే నార్మల్ వి, కొన్ని అయితే క్లాత్ తో స్టిచ్ చేసినవి. మక్మల్ క్లాత్ అంటారు కదా, స్మూత్ గా ఉంటుంది క్లాత్, దాంతో స్టిచ్ చేసిన డైరీస్ అన్నమాట. ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు. నాకైతే కొనిన తర్వాత అస్సలు రాయబుద్ది కాదు వాటి మీద. ఈ ఇయర్ రింగ్స్ డిస్ప్లే మాత్రం భలేగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పాటు సిల్వర్ జ్యువెలరీ, పెరల్స్ జ్యువెలరీ కూడా దొరుకుతుందంట. ఇక ఈ ఇయర్ రింగ్స్ అయితే చూడగానే భలేగా నచ్చేసాయి.
చూడండి అన్ని షాప్స్ లేడీస్ తో కలకల్లాడిపోతున్నాయి. మనం లేకపోతే ఏమైపోతారో వీళ్ళంతా. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా శారీ స్టాల్స్. ఈ పెయింటింగ్స్ అన్ని కూడా న్యాచురల్ కలర్స్ యూస్ చేసి పెయింట్ చేసినవే. ఎవరైనా పేపర్ మీద పెయింట్ వేస్తారో ఈయన వస్తువుల మీద కూడా వేసి అందంగా తయారు చేసేసారు. ఎక్కడ చూసినట్టు కూడా లేవు. ఇక్కడ కలెక్షన్ అంత బాగున్నాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఏం చూడాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. చిట్ట చివరికి నాకు ఇది ఒక్కటే అర్థమైంది. మిర్రర్ బాగుంది కదా. నా చేతిలో ఉన్న మిర్రర్ ఎంత కాస్ట్ ఉంటుందో గెస్ చేయండి సరదాగా. ఈ షాప్ ని చూడగానే అచ్చు బొమ్మల కొలువు చూసినట్టుంది. భలే ఉన్నాయి. అన్ని కూడా చెక్క బొమ్మలే అన్నమాట. టచ్ చేస్తే హెడ్ ఇలా ఇలా మూవ్ అవుతుంది. భలే ముద్దుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లేతో చేసిన వస్తువులు ఇంకా బొమ్మలు. లాంతర్ ని భలేగా డిజైన్ చేసేసారు. నా చేతిలో ఉంది కదా బుజ్జి తాబేలు, భలే క్యూట్ ఉంది. వినాయకుడు అందులో వాటర్ ఫ్లవర్స్ వేసి డెకరేషన్ కూడా చేసి పెట్టారు. ఇక ఇవన్నీ కూడా క్లే పాట్స్. ఇందులో మనం కర్డ్ అది తోడు పెట్టుకోవచ్చు. నేను ఒకసారి పెరుగు తోడు కోసం ఒక చిన్న పాట్ ని తీసుకున్నాను. పెరుగు తోడు పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేదాన్ని అనమాట. ఆ మట్టి పాట్ బయట లేయర్స్ కింద ఊడొచ్చేసేది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారా? ఇవన్నీ కూడా మన గ్రానీస్ కాలం నాటి గేమ్స్. ఇప్పుడు అంతరించిపోతున్న గేమ్స్ కూడా. ఇందులో మాక్సిమం ఎన్ని గేమ్స్ తెలుసు ఎవరికైనా? నాకైతే ఒక 2 గేమ్స్ తెలుసు. ఒకటి అష్టాచమ్మ, ఇంకొకటి స్నేక్ అండ్ లేడర్. ఆ రెండు తెలుసు. ఫస్ట్ లో చెప్పాను కదా ఈ ఎగ్జిబిషన్ చూడగానే ఎందుకు అట్రాక్షన్ గా అనిపించింది అనేసి. ఆ స్పెషల్ అట్రాక్షన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. టైం ఇప్పుడు అరౌండ్ 5:30. కొద్దిసేపు లేజర్ షో కైండ్ ఇలా ఆర్గనైజ్ చేశారు ఒక 1/2 అవర్ పాటు. ఇక్కడ ఉన్న పిల్లల్ని పెద్ద పిల్లల్ని పిక్ చేసుకొని ఇలాగా మ్యాజిక్ ప్లే చేశారు. భలే ఫన్నీగా అనిపించింది. కొద్దిసేపు ఇక్కడ ఎంగేజ్ అయ్యాము. ఇప్పుడు రాబోతున్నాయి అసలు సిసలైన ఐటమ్స్. నేనైతే ఎగ్జిబిషన్ లో ఇవి కూడా పెడతారా అనుకున్నాను. ఎప్పుడు చూడలేదు. ఎంత పెద్ద బిందె ఉందో ఇక్కడ. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద బిందెని. ఇక్కడ ఇది డిస్ప్లే పెట్టారు. అసలు ఎవరైనా కొనుక్కుంటారా అనిపించింది. ఇవన్నీ కూడా కిచెన్ లో యూస్ చేసే ఐటమ్స్. అన్ని కూడా ఇత్తడివి. ఎన్ని ఉన్నాయో అసలు. దీన్ని చూడండి. అసలు కాశీకి వెళ్ళేటప్పుడు గంగాజలం తెచ్చుకోవడానికి అని చూపించేవాళ్ళు కదా ఓల్డ్ మూవీస్ లో. అది గోపీచంద్ది సాహసం అనే మూవీ ఉంటుంది. అందులో సేమ్ ఇలాంటి బాతే ఒకటి ఉంటుంది. నా చేతిలో ఉన్న ఇయర్ రింగ్ చూడండి. ఎంత డిజైన్ ఎంత వర్క్ ఉందో ఆ ఇయర్ రింగ్ మీద. అందుకే చాలా కాస్ట్ చెప్తున్నారు. చాలా వెయిట్ కూడా ఉన్నది. ఇవన్నీ కూడా హెవీ ఇయర్ రింగ్స్ అండ్ హెవీ బ్యాంగిల్స్. ఇక ఈ సైడ్ అంతా కూడా గ్లాస్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ గ్లాస్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి. అన్ని ఒకలాగే కనిపిస్తాయి. కాకపోతే చిన్న చిన్న డిజైన్స్ వేరియేషన్ ఉంటాయి అంతే. నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇక ఈ పక్కనున్న బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. స్టోన్ బ్యాంగిల్స్. కాకపోతే కొనాలంటే ఆస్తులు అడుగుతున్నాడు. అవండి మన ఎగ్జిబిషన్ విశేషాలు. ఎలా అనిపించింది? నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఎగ్జిబిషన్. మీకు కూడా నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.